హాయ్ హలో నేను మీ తిరుమల అండి. ఇవాళ చాలామందికి ఒక డౌట్ అండి, దాన్ని క్లియర్ చేద్దామని వచ్చాను. చేప తినొచ్చా తినకూడదా, ఎలా చేసుకోవాలి అని. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ కడాయి పెట్టేసి 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి, 4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి, ఆవాలు జీలకర్ర పోపు వేసుకొని ఈ ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి వేసేసి బాగా వేగనివ్వండి. ఈలోపు మనం శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా, అది పక్కన పెట్టుకోండి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఈ బాగా వేగిన తర్వాత ఈ ఉంది కదా, మనం శుభ్రం చేసి పెట్టుకున్న అది ఇందులో వేసేయాలండి. వేసి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. దీంట్లో వాటరు అంతా ఉంటుంది కదా, అదంతా డ్రై అయిపోతుంది, పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇవి వేసి మూత పెట్టేయాలి, కలపన అవసరం లేదండి, మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే అంతా ఆవిరైపోయి పొడిగా వాటర్ అంతా ఆవిరైపోయి పొడిగా వచ్చేస్తుంది. చూడండి వచ్చింది కదా. ఇప్పుడు తీసిన తర్వాత కొంచెం పసుపు, మీ రుచికి తగ్గట్టు మీరు తినగలిగినంత కారం, ఉప్పు వేసి కలిపేసి దించుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం కలిపేస్తే సరిపోతుందండి. దీంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ అంటండి ఇవి. అయితే దీన్ని చాలా ప్రోటీన్ ఉందంట ఇందులో. ఎదిగే పిల్లలకి పెడితే బ్రెయిన్ ఎదుగుతుందంట, కళ్ళకి చాలా మంచిదంట, చాలా మంచిదంట. పిల్లలకైతే ఎలా అయినా పెట్టండి. మనం బ్రెడ్ రోస్ట్ అలా చేసుకుంటాం కదా, అందులో కూడా పెట్టి ఆనియన్ పెట్టి ఇది చల్లేసి ఇవ్వచ్చంటండి. చాలా మంచిదంట. ఇది దొరికితే ఖచ్చితంగా పిల్లలకి, మనం చేపలు తీసుకున్నప్పుడు అందులో ఉంటుంది కదా, దీన్ని యూస్ చేయరండి చాలామంది. ఏం చేస్తామని పారేస్తుంటారు, కానీ ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందరూ ట్రై చేయండి తప్పక. చూడండి ఎంత బాగుందో కదా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఊరికే స్నాక్ లాగా తినేయచ్చు. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.